హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇరాన్ యుద్ధానికి సంబంధించి మనం పక్కకు పెడితే మరి గ్రీన్లాండ్ విషయం మళ్ళీ ఈ 2 రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంది. సో, మరి గ్రీన్లాండ్‌కి నాటో దేశాలు కావచ్చు, యూరోపియన్ యూనియన్‌లోని దేశాలు గాని చాలా మద్దతు ఇస్తున్నాయి. దాని యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడతామని చెప్పేసి అమెరికాతో కూడా భయపడేది లేదు. అమెరికా కూడా నాటోలోని రూల్స్ పాటించాలని చెప్తున్నాయి. సో, మరి ఇక్కడ ట్రంప్ చేస్తున్న ఈ గేమ్, సో ఇదొక ట్రేడ్ వాణిజ్యానికి సంబంధించిందేనా? లేదా అంతకు మించి ఇక్కడ సైనిక వ్యూహం ఏమైనా ఉందా అనే అంశాన్ని మనం చూద్దాం. సో, ముఖ్యంగా ఏంటంటే గ్రీన్లాండ్ తమకు అప్పగించకపోతే యూరోప్‌లోని అన్ని దేశాలపైన, యూరోపియన్ యూనియన్ దేశాలపైన సో టారిఫ్‌లు, పన్నులు విధిస్తామని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తుండు. సో, దీనికి కారణం ఏందంటే అక్కడ గోల్డెన్ డోన్ క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలి. సో, దానికి మీరు సహకారం కావాలి. లేకపోతే మీ మీద పన్నులు విధిస్తామని. సో, గోల్డెన్ డోమ్ వ్యవస్థ గ్రీన్లాండ్‌ని కాపాడడానికి మంచిదే గదా! మరి ఈ దేశాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? సో, భారత్ తరహాలో ఆర్థిక ప్రతిదాడి అనేది కూడా ఒకసారి మనం చివర్లో చూద్దాం. సో, భారతదేశం సైలెంట్‌గానే ఉంటూ అమెరికా యొక్క ఆర్థిక ఏదైతే వ్యవసాయ రంగానికి చాలా తీవ్రమైన ఎదురుదెబ్బ కొట్టింది. సో, దాని గురించి చూద్దాం. సో, ఫిబ్రవరి 1 వరకు అంటే ఏదైతే ఇప్పుడు గతంలో గ్రీన్లాండ్‌తో అమెరికా చేసుకున్న ఒప్పందం కావచ్చు, ఇప్పుడు ట్రంప్ చేస్తున్నట్టుగా మాట వినకుండే గ్రీన్లాండ్. సో, ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్ అనేది విధిస్తాను అన్ని నాటో దేశాలపై, యూరప్ దేశాలపై అని చెప్పేసి ట్రంప్ చెప్పారు. ఒకవేళ అది అలానే కొనసాగి జూన్ 1 వరకు సో గ్రీన్లాండ్ పైన యాజమాన్య హక్కులను బదిలీ చేయకపోతే 25% టారిఫ్ విధిస్తామని కూడా ఈ 2 డేట్స్ పెట్టారు. సో, ఈ కోణంలో ఎవరైతే ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ముఖ్యంగా 8 దేశాలను లక్ష్యంగా చేసుకుంటుండు. ఈ 8 దేశాలు ఏం చేస్తున్నాయంటే మనకి గ్రీన్లాండ్ యొక్క స్వయం ప్రతిపత్తికి మద్దతు ఇస్తున్నాయి. సో, ఇక్కడ ఈ ట్రంప్‌కి వ్యతిరేకంగా గ్రీన్లాండ్‌తో నిలబడుతున్నాయి కాబట్టి ట్రంప్ ఈ దేశాలను లక్ష్యంగా చేస్తున్నాడు. దీంట్లో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే అండ్ డెన్మార్క్. సో, ముఖ్యంగా ఈ 8 దేశాలు మాత్రం ఖచ్చితంగా డెన్మార్క్ స్వయం ప్రతిపత్తికి మద్దతు ఇస్తున్నాయి. సో, ఈరోజు డెన్మార్క్‌కి సపోర్ట్ ఇవ్వకపోతే ఫ్యూచర్‌లో ఆ దేశాల పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు కాబట్టి సో, తోటి దేశానికి అది చిన్న దేశమైనా కానీ అది వ్యూహాత్మకంగా ట్రేడ్ పరంగా కావచ్చు, సైనిక పరంగా చాలా చాలా ముఖ్యమైన ప్రాంతం. కాబట్టి ఆ దేశానికైతే సపోర్ట్ చేస్తున్నాయి. సో, ట్రంప్ చెప్తున్న ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ఏముందనేది ఒకసారి చూస్తే ఇక్కడ గ్రీన్లాండ్ గ్రీన్ కలర్‌లో. సో, ఇక్కడ చైనా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు ఏదైనా అణు క్షిపణులతో దాడి చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని కాపాడాలి, భద్రత కల్పించాలి కాబట్టి ఆ ప్రాంతం మీద ఎలాంటి క్షిపణి దాడులు జరగకుండా ఉండడానికి గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తున్నాం. దీనికి సహకరించాలని చెప్పేసి ఇప్పుడు అమెరికా చెప్తుంది. కానీ ఇక్కడ ఒకవేళ కొన్ని రోజులు లీజుకి ఇచ్చినా గానీ అది తర్వాత ఫ్యూచర్‌లో క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లీజ్ అనేది సంబంధం లేకుండా పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు ఇవ్వాలి. అంటే అమెరికా దేశం యొక్క మ్యాప్‌లో సో గ్రీన్లాండ్ కూడా ఉండాలనేది అమెరికా లక్ష్యం. కాబట్టి దానికి తగ్గట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యవహరిస్తా ఉన్నారు. సో, అయితే 1951లో అక్కడ ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. ఆ రక్షణ ఒప్పందం ప్రకారము ఫ్యూచర్‌లో కూడా అంటే 1951 తర్వాత ఎప్పుడైనా గానీ అమెరికా ఆ ప్రాంతంలో తన రక్షణ స్థావరాలను కావచ్చు, సో ఈ స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి కూడా అక్కడ ఆ ఏరియాని విస్తరించుకోవచ్చు. సో, ఇప్పటికే ఇక్కడ పిక్ స్పేస్ బేస్ అనేది ఒకటుంది. సో, దీంట్లో 150 మంది అమెరికా సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. సో, ఇక్కడ ఈ డిమాండ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ డిమాండ్ ముఖ్యంగా భద్రత కోసమని అతను చెప్తున్నాడు గానీ, భద్రత అనేది కాకుండా అమెరికా యొక్క కంట్రీ మ్యాప్‌లో ఈ గ్రీన్లాండ్ కూడా ఉండాలనేది అతని యొక్క చిరకాల కోరిక. సో, యూరోప్ యొక్క ప్రతిఘటన ఏ లెవెల్‌లో ఉందనేది చూస్తే ఫ్రాన్సు, జర్మనీ, స్వీడన్ ఇలాంటి దేశాల నుంచి మనకు 37,000 మందికి పైగా సైన్యం ఇప్పటికే గ్రీన్లాండ్ చేరుకుంది. ఇక్కడ గ్రీన్లాండ్ ప్రభుత్వం కావచ్చు, నాటో ఇక్కడ ఏదైతే గ్రీన్లాండ్‌కి సపోర్ట్ చేస్తున్న దేశాలన్నీ కలిసి షూట్ ఎట్ సైట్ అంటే కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరిని కాల్చివేయాలంటే ఎవరైతే నాటో దేశం యొక్క అనుమతి లేకుండా వేరే ఏ బలగాలైనా, ఏ సైన్యమైనా ఆ దేశంలోకి ఎంటర్ అయితే వెంటనే కనిపిస్తే కాల్చివేత అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గ్రీన్లాండ్ మరియు దాని మిత్ర దేశాలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఇది చాలా తీవ్రమైన స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో, యూరోపియన్ యూనియన్‌లోనే దానికి సంబంధించి ప్రతిదాడికి సంబంధించి ఒక క్లాజ్ ఉంది. ఏ దేశమైనా ఆర్థిక బ్లాక్‌మెయిల్ చేస్తే వెంటనే ఎదురు ఆంక్షలు కూడా విధించవచ్చు. సో, ఆ గ్రూప్‌లోని దేశాలు కావచ్చు, బయటి దేశాలుగా యూరోపియన్ యూనియన్ కాకుండా బయటి దేశాలైనా యూరోపియన్ యూనియన్‌లోని దేశాలపైన ఏదైనా
బ్లాక్‌మెయిలింగ్ చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ దేశాలు కూడా తిరిగి యూరోపియన్ యూనియన్‌లోని అన్ని దేశాలు ఆ దేశం మీద తిరిగి ఆహ్, ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అదొక రూల్ ఉంది. అదేవిధంగా సో, మరి ఇక్కడ $750 బిలియన్ ఒప్పందం రద్దు. అమెరికా, యూరప్ మధ్యన జరగాల్సిన ఏదైతే $750 బిలియన్ ఇంధనం పెట్టుబడికి సంబంధించి ఒప్పందం ఉందో అది ప్రమాదంలో పడింది. సో, ఈ నేపథ్యంలో యూరప్ ఇప్పుడు వాణిజ్యం కోసం దక్షిణ అమెరికా వైపు చూస్తుంది. మార్కోస్ వైపు చూస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతోటి సంబంధాలు తెగిపోయినట్టే దాదాపు. సో, ఇక్కడ మనకి ఇండియా ఎగ్జాంపుల్ ఒకటి అనుకున్నాం గదా! సో, మరి ఇండియా ఎగ్జాంపుల్ ఏందంటే ఆహ్, అమెరికా పప్పు ధాన్యాల పైన భారత్ 30% టారిఫ్ విధించింది. సో, ఈ 30% టారిఫ్ వలన సో, అమెరికాలోని రైతులు నష్టపోవడంతో పాటు దీనికి సంబంధించి సెనేటర్స్ గూడా ట్రంప్‌ని అడుగుతా ఉన్నారు. సో, ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇండియా మీద గావచ్చు, ప్రపంచ దేశాల మీద టారిఫ్‌ల పేరుతో ఆ దేశాలను ఇబ్బంది పెడితే అది మన ఆర్థిక వ్యవస్థ మీద, మన రైతుల మీద గూడా ప్రభావం పడుతుంది గాబట్టి, సో, మరి దాని గురించి పునరాలోచించాలని జెప్పేసి గూడా అక్కడున్న సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్‌ని అడగడం జరుగుతా ఉంది. సో, ఫ్రెండ్స్ ఇది మరి ఓవరాల్‌గా గ్రీన్‌లాండ్ మీద సో, యూరోప్ దేశాలు గావచ్చు, డొనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి ప్రస్తుతానికి ఇది ఈ విధమైన పరిస్థితి ఉంది. సో, మరి ఇరాన్‌కి సంబంధించి అయితే సో, సైలెంట్‌గా ఉన్నట్టే ఉండి ఇరాన్ మీద దాడి జేయాలని భావిస్తున్నట్టుగా మనకు వార్తలొస్తా ఉన్నాయి. సో, ఏ క్షణంలో అయినా ఇరాన్ మీద దాడి జరగవచ్చు.